హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఎక్కువగా ఫించెస్ మీదే బ్రీడింగ్ చేస్తున్నా కాబట్టి ఫించెస్ వీడియోసే పెడుతున్నాను. ఈరోజు అందులో కట్ థ్రోటెడ్ అనే ఒక అద్భుతమైన ఫించ్ గురించి తెలుసుకుందాం. అసలు భలే యాక్టివ్ ఫించ్ అనమాట ఇది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, మిడిల్ క్లాస్ బర్డ్స్ అనే వాట్సాప్ ఛానల్. ఎవరైనా సరే బర్డ్స్ నా దగ్గర కొనుక్కున్నా సరే, పక్కన ఎవరి దగ్గర కొన్నా ఒక పేరు రెండు పేర్లు ఉన్నాళ్ళు ఎక్కడ సేల్ చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళు నాకు వీడియో షేర్ చేస్తే నేను ఆ పోస్ట్ అనేది నేను వాట్సాప్ ఛానల్లో పెట్టడమో, ఫేస్బుక్లో పెట్టడమో, ఇన్స్టాగ్రామ్లో పెట్టి వాళ్ళకి సేల్ చేస్తూ ఉన్నా. అంటే మన సబ్స్క్రైబర్కి కొద్దిగా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆ ఛానల్ క్రియేట్ చేశాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఈరోజు మన టాపిక్ వచ్చి కట్ థ్రోటెడ్ ఫించి. అసలు చూడటానికి ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి హార్డెస్ట్ ఫించి. దీంట్లో మేలు ఫిమేల్ అనేది తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ మేల్ను చూపిస్తాను ఫస్ట్ నేను. ఇది మేలు ఏదైతే ఉందో దానికి మెడ కింద రిబ్బన్ టైప్లో ఉండిద్ది. దీన్ని అసలు చాలా బాగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అసలు దీనికి ఏ డిఎన్ఏ కూడా అవసరం లేదు. ఫిమేల్ అనేది నార్మల్గా ఉండిద్ది, దానికి గిబ్బన్ అంటూ ఏముండదు. వీటిలో మేల్ ఫిమేల్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీ. ఈ ఫించెస్నే కట్ థ్రోట్ ఫించెస్ అంటారు, లేక రిబ్బన్ ఫించెస్ అని కూడా అంటారు. ఇది కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన ఫించే. ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఈ ఫించి. అసలు చూడటానికి అసలు భలే ఉండిద్ది. ఇందులో కూడా 3-4 రకాల ఫించెస్ ఉన్నాయి. ఒకటి అల్బినో, ఫాను, నార్మల్. కానీ అల్బినోకి ఫాన్కి అనేది డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. రిబ్బన్ అనేది ఆరెంజ్లో ఉండొచ్చు, రెడ్లో ఉండొచ్చు. ఎందుకంటే బ్రేడర్లో దీని మీద వర్క్ ఎక్కువ చేస్తున్నప్పుడు ఏమైందంటే వీటి మ్యూటేషన్స్ అన్ని చేంజ్ అయినాయి. మొదట్లో ఉంది 3-4, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఇది మొదట్లో మన ఇండియాకి వచ్చినప్పుడు ఒక్క బ్రీడింగ్ పేరు వచ్చి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల దాకా కూడా ఈ పేరు అమ్మింది. ఇప్పుడు మార్కెట్లో ఇది 5,000 నుంచి 10,000 రూపాయల దాకా మార్కెట్ ప్రైస్ ఉంది. అడవిలో ఉన్నప్పుడు దాని గూడు దానే ఏర్పరచుకునే సత్తా ఉన్నా కూడా ఇది 90% వేరే గూళ్ళలోకి వెళ్ళి ఆ ఫించెస్ని బయటికి తరిమి వాటి గుడ్లు పగలగొట్టి ఇది వాటి ప్లేస్ని ఆక్రమించుకొని అక్కడ గుడ్లు పెట్టడానికి ఇష్టపడతా ఉండిద్ది ఈ ఫించి. ఎందుకంటే ఇది నార్మల్ ఫించెస్తో పోల్చుకుంటే కొద్దిగా హార్డ్గా ఉండిద్ది, కొద్దిగా సైజులో కూడా పెద్దగా ఉండిద్ది. కట్ థ్రోట్ ఫించి కాలనీ బ్రీడింగ్ అనేది చాలా అన్సక్సెస్ఫుల్గా ఉండిద్ది. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే బ్రీడింగ్కి వచ్చి ఎగ్స్ పెట్టిందో వీటితో పాటు ఉన్న ఫించెస్ అన్నింటినీ గాయాలు పాలు చేయటం, వాటితో గొడవలు చేయటం అనేది ఎక్కువగా ఉండిద్ది. వాటి గుడ్లు పగలగొడతా ఉండిద్ది. అందుకే దీన్ని అగ్రెసివ్ ఫించ్ కూడా అని అంటారు. ఎవరైతే కాలనీ బ్రీడింగ్ చేపేయాలి అనుకుంటారో వీటితో పాటు అంటే వీటికంటే సైజు ఎక్కువగా ఉన్న బర్డ్స్తో కలిపి వీటిని కాలనీ బ్రీడింగ్ చేపించవచ్చు. ఒకవేళ ఫించెస్ బ్రీడింగ్ చేపించాలంటే జావా ఫించెస్ కానీ లాంగ్ టైల్ ఫించెస్ మధ్యలో పెట్టి వీటిని బ్రీడింగ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆ రెండు వీటికంటే కొద్దిగా సైజులో పెద్దగా ఉంటాయి కాబట్టి. ఈ ఫించి బ్రీడింగ్ బాక్స్ సైజ్ వచ్చి మనం నార్మల్ ఫించెస్కి ఇచ్చే బ్రీడింగ్ బాక్స్ కంటే కొద్దిగా సైజు పెంచుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇది కేజీ సైజ్ వచ్చి బ్రీడింగ్ టైంలో అట్లీస్ట్ 2.5 feet కేజీ ఉండాలి. అందులో 2 నుంచి 3 స్టిక్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ఫించి ఒక స్టిక్ మీద నుంచి ఒక స్టిక్ మీదకి దూకటానికి చాలా ఇష్టపడతా ఉండిద్ది. దీనికి అందుకే ఎక్కువ స్పేస్ కూడా అవుతా ఉండిద్ది. వీటితో మంచి బ్రీడింగ్ తీపించుకోవాలి అంటే అట్లీస్ట్ వీటి వయసు అనేది 1 year ఉండాలి. అట్లా కాకుండా మనం ఇంకా తక్కువలో బ్రీడింగ్ చేయాలంటే మనం 10 నెలలు అనేది కన్ఫామ్గా వెయిట్ చేయాల్సిందే. 10 నెలల తర్వాతే వీటి బ్రీడింగ్ బాక్స్ అనేది మనం పెట్టుకోవాలి. కట్ థ్రోట్ ఫించ్ అనేది 4 నుంచి 6 eggs పెడతా ఉండిద్ది. నార్మల్ ఫించెస్ ఎగ్స్తో పోల్చుకుంటే ఇవి సైజులో కొద్దిగా పెద్దగానే ఉంటాయి. మీరు బ్రీడింగ్ బాక్స్ పెట్టిన తర్వాత బ్రీడింగ్ మెటీరియల్ మొత్తం సెట్ చేసిన తర్వాత వీటికి కొంత బ్రీడింగ్ మెటీరియల్ అనేది మనం కేజీలో పెట్టాలి. ఎందుకంటే ఇవి బ్రీడింగ్ మెటీరియల్ అనేది వాటి సొంతగా వాటి ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకుంటాయి. అంటే ఇవి ఏం చేస్తాయంటే మామూలుగా అడవిలో ఇవి లోతుగా పెట్టుకొని లోతు చివరకు వెళ్ళి అక్కడ ఎగ్స్ పెట్టడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటాయి. అందుకని చెప్పి బ్రీడింగ్ మెటీరియల్ అనేది మనం కేజీలో పెట్టాల్సిందే. కట్ థ్రోటెడ్ ఫించ్కి కాల్షియం అనేది కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఇస్తూ ఉండాలి. అది ఎలా అయినా సరే పౌడర్ రూపంలోనే ఇవ్వండి, లేదా మీరు వాటర్ రూపంలో ఇవ్వండి. నేనైతే ఏం చేశానంటే కెట్ల ఫిష్ బోన్ని, కాల్షియం బ్లాక్ని, ఎక్షెల్స్ని మొత్తం పౌడర్ చేసి నేను కేజీలో పెట్టాను. అసలు బాగా ఇష్టంగా తింటాయి. వీటిని నేను చూసిన దాని ప్రకారం అయితే ఈ పౌడర్ని ఎప్పుడు వచ్చి చూసినా సరే వాటి మీద కూర్చొని తినడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉండిద్ది. తర్వాత వీటి బ్రీడింగ్ కేజీలు అనేది బ్రీడింగ్ కేజీలు అని కాదు, నార్మల్ కేజీలు అయినా సరే వీటికి మట్టి పెట్టడానికి చూసుకోండి ఎక్కువ. ఎందుకంటే ఇది మట్టిలో ఎక్కువగా ఆడటానికి ఇష్టపడిద్ది. మన ముల్తానీ మట్టి కానీ లేక బంక మట్టి కానీ తీసుకొచ్చి మనం చిన్న డబ్బాలో వేసి పెడితే అది ఎక్కువ దాంట్లో ఆడటం, దాంట్లోనే స్నానం చేస్తున్నట్టు ఇదంతా కేజీలో పడిందంతా అదే ఎక్కువ ఆడటం, దాంట్లో పొర్లి అటు ఇటు తిరగటం చేస్తూ ఉండిద్ది. బాగా ఇష్టంగా కూడా వీటిని తింటూ ఉండిద్ది. వీటిని తినటం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అంటూ ఏమీ లేదు.
ఎప్పుడైతే మట్టి పెట్టానో వెంటనే వస్తాయి ఇవి. నేను చేంజ్ చేస్తూ ఉంటాలే 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి, ఎందుకంటే ఇది అందులో ఒక్కోసారి బాత్రూమ్ కానీ అన్నీ కూర్చోవచ్చు, అందుకని చెప్పి నేను చేంజ్ చేస్తూ ఉంటాను. పెడితే ఎప్పటికప్పుడు వచ్చి వాటిని తినటం, వాటిని మట్టి అంతా మీద పోసుకోవటం అన్నీ చేస్తూ ఉంటాయి. ఇక చూసుకోండి వీటికి మట్టి అంటే ఎంత ఇష్టం. అంటే మామూలుగా పెద్ద బ్రీడర్లు ఏం చేస్తారంటే ముల్తానీ మట్టి అని పెడతా ఉంటారు, లేదా బంక మట్టి పెడతా ఉంటారు. వీటి ఫుడ్ విషయానికి వస్తే సీడ్ మిక్స్ అనేది బాగా ఇష్టంగా తింటాయి. మనం నార్మల్ ఫించెస్కి ఏదైతే సీడ్ మిక్స్ ఇస్తున్నామో వీటికి అదే సీడ్ మిక్స్ పెట్టచ్చు. వీటికంటూ వెరైటీ సీడ్ మిక్స్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇది సాఫ్ట్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుద్ది. అందులో ఎగ్ ఫుడ్ అనేది బాగా వీటికి ఫేవరెట్ ఫుడ్. ఎప్పుడైనా సరే మనం వెజిటేబుల్స్ కూడా ఇవ్వచ్చు. కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ మనం చిన్న చిన్న ముక్కలుగా కద్దుకొచ్చేసి వీటికి పెట్టచ్చు, బాగా తింటాయి. వీటికి కాల్షియం ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి కాబట్టి వీటి మీద నేను మోరింగా పౌడర్ కానీ, లేక ఈ కాల్షియం కానీ, కెటిల్ ఫిష్ బోన్ కానీ పౌడర్ అనేది కంపల్సరీగా చల్లి ఇస్తూ ఉంటాను. బాగా ఇష్టంగా తింటే ఎగ్ ఫుడ్ అనేది నేను వీక్లీ 2 times 3 times ఎగ్ ఫుడ్ అనేది పెడతా ఉంటాను. ఎగ్ ఫుడ్ కూడా రొయ్య పట్టు కూడా ఇవి బాగా తింటే మన షాప్కి వెళ్ళి రొయ్య పట్టు తీసుకొచ్చి బాగా ఎండపెట్టి బాగా ఎండిన తర్వాత వాటిని పౌడర్గా వేసి ఇస్తూ ఉంటాను. అది కూడా బాగా ఇష్టంగా తింటే నేను కాల్షియం బ్లాక్ కానీ, కెటిల్ ఫిష్ బోన్ కానీ, ఎక్సెల్స్ కానీ, మోరింగా పౌడర్ కానీ, ఈ రొయ్య పౌడర్ కానీ మొత్తం కలిపి వీటికి నార్మల్ సాఫ్ట్ వుడ్ మీద వేసి పెడతా ఉంటాను. బాగా ఇష్టంగా తింటాయి ఇవి. వీటికి కంపల్సరీగా ఇవ్వాల్సిందే వీక్లీ 2 times 3 times అనేది సాఫ్ట్ ఫుడ్ కానీ, ఎగ్ ఫుడ్ కానీ. ఎప్పుడైనా సరే వీటికి బ్రీడింగ్ బాక్స్ సెట్ చేసుకుంటున్నారు అంటే మాత్రం బ్రీడింగ్ బాక్స్ అనేది కేజీ లోన పెట్టడానికి ప్రియారిటీ ఇవ్వకండి, బయట పెట్టుకోవటానికి. ఎందుకంటే వీటిని ఎగ్స్ని మనం ఫాస్టింగ్ చేసుకోవాలి అంటే బెంగాలీ ఫించెస్ కింద పెట్టుకోవాలి అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మాత్రం బ్రీడింగ్ బాక్స్ అనేది బయట పెట్టుకోండి. ఒక్కోసారి ఇవి ఏం చేస్తాయి అంటే మనం ఎగ్స్ని కూడా చేంజ్ చేసేప్పుడు మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు, అందుకని బ్రీడింగ్ బాక్స్ బయటే సెట్ చేసుకోవడం మంచిది. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవి మీల్ వామ్స్ని బాగా ఇష్టంగా తింటే, అంటే ఇవి అడవిలో చిన్న చిన్న కీటకాలు అవి తిని బతికే ఫించ్ ఇది, అందుకని మనం మీల్ వామ్స్ అనేది కూడా వీటికి పెట్టొచ్చు. కొంతమంది అంటే మీల్ వామ్స్ అనేది డ్రైవ్ అయిన తర్వాత కూడా పెడతారు, కొంతమంది లైవ్గా పెడతారు. ఇవి లైవ్ తినడానికి కూడా బాగా ఇష్టపడతాయి. కట్ థ్రోటెడ్ ఫించి ఎండని బాగా ఇష్టపడతా ఉండిద్ది, అందుకే వీటి కేజ్ సెటప్ అనేది లైట్గా వీటి మీద ఎండ పడే ప్రాంతంలో సెట్ చేసుకోండి. వీటి మీద ఎండ ఎంత ఎక్కువ పడిద్దో అంత బాగా బ్రీడింగ్ చేస్తాయి. పైగా ఏంటంటే వీటి మీద పట్టడం వల్ల వీటి ఫెదర్స్ షైనింగ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటా ఉండిద్ది. ఎప్పుడైతే ఎగ్స్ నుంచి చిక్స్ బయటకు వచ్చినాయో వీటికి డైలీ సాఫ్ట్ ఫుడ్ అనేది కంపల్సరీగా పెట్టాల్సిందే. లేకపోతే వీటి చిక్స్ అనేది 5వ రోజు నుంచి 10వ రోజులోపు ఎక్కువ చిక్స్ చనిపోతూ ఉంటాయి. అందుకే వీటి ఎగ్స్ని తీసి బెంగాలీ ఫించెస్ కింద ఫాస్టింగ్ చేసుకుంటారు వాళ్ళందరూ. అప్పుడు ఏంటంటే బెంగాలీ ఫించెస్ అనేది ఫుడ్ బాగా పెట్టింది చిక్స్కి. వీటి చిక్స్ని తీయాలి అంటే, వీటితో మంచిగా బ్రీడింగ్ చేయాలంటే మాత్రం బెంగాలీ ఫించెస్ అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాల్సిందే. థ్యాంక్ యూ అండి. ఇంతే, వీడియో గురించి ఇంకా చెప్పడానికి చాలా ఉంది. కాకపోతే ఇంకా తర్వాత ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు కంపల్సరీగా వీడి గురించి మొత్తం చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.